మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్‌కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పటికి 10 సార్లు రావాలి ఆస్కార్. కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది. ఆస్కార్ కమిటీ కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్‌కి వెళ్ళింది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకున్న అభిప్రాయం ఏమైనా చేంజ్ అయిందా? అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను. అది చెప్పి ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది ఇప్పుడు. ఐ వాంట్ టు గివ్ వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ విల్ టెల్ యూ ద రీజన్. ఒకరితో చెప్పడం కాదు. వీఆర్ ద లార్జెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే we will become the best quality producers in the world also. ఇప్పుడు అలా చేస్తున్నామా అంటే లేదు, బట్ వీ క్యాన్. సో దెన్ వీ విల్ ఆస్కార్ విల్ కమ్ అండ్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ us. Instead of commenting on what is wrong with Oscars, we can set an example and tell them what could be right with Oscars. Thank you. కమలాసన్ గారు సార్, ఇక్కడ సార్ అంటే త్రూఅవుట్ కెరియర్స్ అన్నీ ఛాలెంజింగ్గా ఉండే పాత్రల వైపే మీ జర్నీ సాగుతుంది. ఆఫ్టర్ 2.5 డికేడ్స్ తర్వాత సేనాపతి పాత్ర మీకు మళ్ళీ పోషించే అవకాశం వచ్చినప్పుడు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది సార్? సార్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ఆడియన్స్. ఆర్ దే రెడీ అనేది ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్. వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ, దట్ ఛాలెంజ్ పార్ట్ వాజ్ నాట్ సో ఫ్రైటనింగ్. అనదర్ థింగ్, ఈ వరల్డ్ రికార్డు గురించి మాట్లాడుతున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ లైక్ సెసిల్ బి డెమిల్ హ్యావ్ హ్యాడ్ ఆపర్చునిటీ టు డూ ద సేమ్ ఫిలిం వన్స్ అగైన్ 20 years later, 25 years later. Like 10 Commandments is in black and white and also in color. That way, even there, that phenomenon of same director and same actor didn't take place. So I am so happy to be part of this phenomenal attempt at making a film which is already 28-year-old. And what gave us the confidence are the audience. Prekshakalaki krutajnatalu to give us the confidence that ippudu vachina it will be a hit film ane nammakam maaku ichindi audience. శంకర్ సార్, యాక్చువల్గా మీరు సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు, మనలోనే గాంధీ అండ్ చంద్రబోస్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఈ గాంధీ అండ్ బోస్ మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా నడుస్తుంది. అంటే మనం నేషనల్లో చూసుకుంటే కొంతమంది గాంధీజీ థాట్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రీసెంట్ టైమ్స్లో సుభాష్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డైలాగ్ మీరు ఏదో వేగ్గా పెట్టారని మాత్రం మేము అనుకోమండి. ఈ డైలాగ్ పెట్టడానికి అంటే ఈ థాట్ రన్ చేయడానికి రీజన్ ఏంటి? కమల్ సార్, మీరు, శంకర్ గారు ఎవరైనా చెప్పినా సంతోషం. అదే పిక్చర్ చూడండి, దాంట్లో క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఉన్నాం. ప్లీజ్ పిక్చర్ జవాబు చెప్తుందండి. నేను చెప్తాను, కమలాసన్ చెప్తున్నాను. ఈజ్ అ కామన్ మ్యాన్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఈ టాలెంట్ అవన్నీ ఒక పక్క పెట్టండి. వీ నో దట్ ఇన్ టుడేస్ వరల్డ్ వార్ ఇస్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యాలర్, వీరం అంటున్నాం కదా, దట్ పీక్ పినకల్ ఏంటంటే అహింస. సో ఇఫ్ యూ కెన్ కంబైన్ బోత్, ఇట్ లుక్స్ యుటోపియన్, బట్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఇట్, why not? That thought I would like to put forward to today's society. If it is through Bharatiya too, I am happy. If it takes another 10 years, I'll wait. But I'll keep myself healthy in mind and body to be able to have that conversation with you after 10 years or 20 years.